నర్సాపేట లోక్సభను మనం ఒకసారి పరిశీలిస్తే ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొండజేటి రేసయ్య ముగ్గురు నర్సాపేట లోక్సభ నుంచి పార్లమెంట్లో ఎంపీలుగా కొనసాగారు. ఎంతో కీలకమైనటువంటి ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ప్రకాశం, గుంటూరు జిల్లాలు కలిసి ఉండేది. ఇప్పుడు పూర్తిగా పాత గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడు జిల్లాకు పూర్తిగా పరిమితమైంది ఈ లోక్సభ. ఇందులో 28 మండలాలు, తర్వాత ఒక 8 పురపాలక సంఘాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఒక పెదకూరపాడు మాత్రమే పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం, మిగతా 6 నియోజకవర్గాల్లో అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే విచిత్రంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉంది. ఇక్కడే గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ 3 పురపాలక సంఘాలు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ప్రధానంగా ఈరోజు సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దాదాపు ఈ నియోజకవర్గం పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉంది. సుమారు అంటే నియోజకవర్గం మొత్తం 28 మండలాలు ఉంటాయి. సుమారు 25-26 మండలాలు పూర్తిగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. వాళ్ళకు కొంతమంది భయపడి అనేక మంది ప్రధానంగా పల్నాడు నుంచి ఇటు వినుకొండ ప్రాంతాల నుంచి ఇటు గుంటూరు, ఇతర ప్రాంతాలకు అటు హైదరాబాద్ వెళ్ళిపోయి తలదాచుకొని అలా జీవనం సాగించేవాళ్ళు. అలా రాను కొంత మావోయిస్ట్ ప్రభావితం తగ్గిన తర్వాత క్రమంగా వాళ్ళకి చేరుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఇది వాణిజ్య పంటలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం మిర్చి ఇండియాలోనే లేకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో మిర్చి పండుద్ది. ఎంత ప్రాధాన్యత గలది. అదే స్థాయిలో ఇక్కడ రాజకీయాలు కూడా ఘాటుగా ఉంటాయి. ఫ్యాక్షనిజం, తర్వాత మావోయిజం ఇన్ని మిళితమై ఉంటుంది. గతంలో బాంబులు, హత్యలు, రాజకీయాలు, బూత్ క్యాప్చరింగ్, బూత్ల ఆక్రమణ, బ్యాలెట్ పత్రాల అపహరణ, బ్యాలెట్ బాక్సుల అపహరణ వంటి నిత్యం రొటీన్గా సాగుతూ ఉంటాయి. ఇంత ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం గుంటూరు విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు కృష్ణదేవరాయలు ఎంపీగా కొనసాగుతున్నారు. తిరిగి ఆయన అంటే గతంలో వైకాపా తరఫున పోటీ చేయగా ఇప్పుడు ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం వైకాపా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్, మాజీ జల రవాణా శాఖ మంత్రి, ఇక్కడ ఎంపీగా బరిలో దిగాడు. అంటే గతంలోనే ఇక్కడ నెల్లూరుకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు ఎంపీగా గెలిచారు. అదే ధీమాతో తిరిగి తాను మా జిల్లా వాళ్ళిద్దరు గెలిచారనే ధీమాతో తిరిగి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. బీసీ సామాజిక వర్గం, నాకు బీసీలంతా యాదవ్ సామాజిక వర్గం ఓట్లు వేసినా కూడా నేను గెలుస్తాను, వైకాపా ఓట్లు ఉన్నాయి, బటన్ నొక్కితే వచ్చే ఓట్లు ఉన్నాయి అనే ధీమాలు అతను ఉన్నాడు. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం పూర్తిగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంది. ఇలా రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక విధానంతో మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు భావిస్తూ ఉంటే, మేము బటన్ నొక్కితే జనానికి పెద్ద ఎత్తున డబ్బులు వెళ్ళి మేమే గెలుస్తామని వైకాపా వాళ్ళు ధీమాలో ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మనం పూర్తిగా ఒకసారి పరిశీలిస్తే సత్తెనపల్లి నియోజకవర్గంలో 2 సీనియర్ నేతలు తలపడుతూ ఉన్నారు. 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒకళ్ళు కన్నా లక్ష్మణ్ తెలుగుదేశం కాగా రాంబాబు వైకాపా వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా 89లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధికంగా చట్టసభలకు పోటీ చేసిన సీనియర్ నేతగా కన్నా లక్ష్మణ్ గుర్తింపు పొందాడు. ఆయన ఇప్పటికి 7 సార్లు చట్టసభలకు పోటీ చేసి ఇప్పుడు 8వసారి పోటీ చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆయన 2 చోట్ల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఇప్పుడు ఇది గెలిస్తే ఈ జిల్లాలో రికార్డు 3 నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినటువంటి నేతగా ఉంటాడు. వైకాపాని మనం పరిగణలోకి తీసుకుంటే స్థానికంగా గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. వాళ్ళల్లో ఒక చిలకలూరుపేట మినహా మిగతా 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు. చెల్లూరుపేట అక్కడ ఉన్నటువంటి విడుదల రజని మంత్రిగా ఉండటంతో ఆమెను గుంటూరు పశ్చిమానికి బదిలీ చేశారు. అక్కడ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని బరిలో దించారు. వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలు వినుకొండ బ్రహ్మనాయుడు, పెదకూరపాడు శంకర్రావులు పోటీలో ఉన్నారు. వారితో పాటు 3 రెడ్డి సామాజిక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలు నర్సాట్ల శ్రీనివాసరెడ్డి, గురజాల మహేష్ రెడ్డి, మాచర్ల పీఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగి బరిలో దిగుతూ ఉన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్యేల మీద ఉన్న అసంతృప్తితో కొంతమంది పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీలో చేరారు.
ప్రధానంగా వినుకొండలో బ్రహ్మనాయుడు పనితీరు నచ్చక అక్కడ వైకాపాలోనే మొన్నటిదాకా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు టీడీపీలో చేరాడు. ఇలాగా గురజాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పూర్తిగా పార్టీకి దూరం అయ్యారు. వినుకొండలో కూడా ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య తీవ్ర గ్యాప్ ఉంది బ్రహ్మనాయుడుతోటి. ఇటీవల నూజెండ్ల జెడ్పీటీసీ నేకంగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో గెలిపాడు. ఇలా బ్రహ్మనాయుడు నోటి దురుస్థానంతో అనేక మంది పార్టీకి దూరం అయ్యారు. చెల్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రజని మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వ్యతిరేకత ఉంటుందామని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆమె స్థానంలో ముందుగా రాజేష్ నాయుడు మల్లెల ఆయన అభ్యర్థిగా పెడితే ఆ తర్వాత స్థానికంగా కొంత అడ్జస్ట్మెంట్ కుదరక మరలా రాజేష్ నాయుడిని పక్కన పెట్టి గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని తెర మీద తీసుకొచ్చారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త తరం తర్వాత పాత అభ్యర్థులు ఉన్న దగ్గర కొంత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాపు. పెదకూరపాడులో అంటే 2019 ఎన్నికల్లో నంబూరు శంకర్రావు పాటు పనిచేసినటువంటి పేస్పాటి సాయి, పెదకూరపాడు బుజ్జి ఇలా కొంతమంది స్థానిక సంస్థల నేతలు శంకర్రావు నాయకత్వాన్ని వ్యతిరేకించి తెలుగుదేశంలో చేరారు. ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, తర్వాత ప్రధానంగా 5 ఏళ్ల పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సేవలు అందించినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలకు తిరిగి సీట్ ఇవ్వకుండా ఆయన పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా పార్టీ నుంచి బయటికి పంపడం కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో వైకాపాకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించబోతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా తెలుగుదేశం అభ్యర్థి కావడంతో తెలుగుదేశం నేతలంతా కూడా ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత మాకు బాగా సహకరిస్తుంది, మరోవైపు ఎంపీ కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో కలవడం వలన మాకు ఇంకా మా పార్టీ స్ట్రెంగ్త్ అవుతుందనే ధీమతో వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తీసుకుంటే 7గురిలో కన్నా లక్ష్మీనారాయణ సీనియర్గా ఉంటే దాని తర్వాత ఎరపతినేని శ్రీనివాసరావు 7వసారి పోటీ చేస్తా సీనియర్గా ఉన్నారు. ఆ తర్వాత పత్తిపాటి పుల్లారావు 6వసారి, ఇలా అనేక మంది మొత్తం సీనియర్లుగా ఉంటే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారని పరిశీలకులు చెబుతున్నారు. మామూలుగా వైకాపా ఇప్పటికీ 2014-19లో 2 పార్లమెంట్ సీట్లని ఇతర సామాజిక వర్గాలకు కేటాయించి కమ్మ సామాజిక వర్గం మొండి చేయి చూపింది. 2019లో నర్సరావుపేట కమ్మ సామాజిక వర్గం చెందిన కృష్ణదేవరాయలకు కేటాయించగా గుంటూరులో వేణుగోపాల్ రెడ్డికి ఇచ్చారు. ఈసారి మరలా జరగబోయే ఎన్నికల్లో మరలా కమ్మ సామాజిక వర్గానికి మొండి చేయి చూపి నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్, గుంటూరులో కిల్లారావు సీట్ ఇచ్చారు. ఈ విధంగా వైకాపా ప్రధాన సామాజిక వర్గాన్ని దూరంగా పెడుతుందనేటువంటి అసంతృప్తి అనేక మందిలో ఉంది. తర్వాత క్యాబినెట్లోనే కమ్మ సామాజిక వర్గానికి ఎవరు లేకపోవటం, అసలు గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించకపోవడం కూడా ఈ పార్లమెంట్ పరిధిలో కొంత ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. నర్సరావుపేట లోక్సభ పరిధిలో ప్రకృతి వనరులను వైకాపా ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా కొల్లగొట్టి 100 కోట్లు స్వాహా చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి. ప్రధానంగా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నటువంటి బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి మండలాల్లో 100 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినట్టు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆయన కుటుంబ సభ్యుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి జాతీయ ట్రిబ్యునల్లో కూడా కేసు కొనసాగుతూ ఉంది. శంకర్రావు నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కానీ శంకర్రావు అవినీతిని ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జిల్లా బహిష్కరణలు చేసి పేసపాటి సాయి లాంటి వాళ్ళు అనేకంగా కేసులు పెట్టి మానసికంగా వేధిస్తూ ఉన్నారు. ఈ వేధింపులు చివరికి అది శంకర్రావుకు వ్యతిరేకంగా తెలుగుదేశం అభ్యర్థులకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. అధిష్టాన వర్గం కూడా ఈ దోపిడీ ఈ అవినీతిలో వాటా ఉంది, అందువల్లనే వారు నోరు మెదపడం లేదనేటువంటి పుకార్లు కూడా ఉన్నాయి. మాచర్లలో పిల్లి సోదరులు 100 కోట్ల రూపాయలు స్వాహా చేసి ప్రత్యర్థుల్ని ఎదగనీయకుండా ప్రత్యర్థుల్ని గొంతులు కోసు వాళ్ళ వాణి వినిపించకుండా ఎంతో పోలీసుల ద్వారా అక్కడ లా అండ్ ఆర్డర్ని తమ గుప్పెట్లో పెట్టుకునే వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలుని పొట్టన పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత అనేక మంది ఊళ్ళో వదిలేసి గుంటూరులో తలదాచుకుంటే తెలుగుదేశం అధినేత చెలో ఆత్మకూరు అనే పిలిపించిన తర్వాతనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక్కడ 100 కోట్ల రూపాయల మైనింగు సొంత వైకాపా నేతల జేబుల్లో పోతోంది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాసు వారసుడిగా తెర మీదకి వచ్చినటువంటి మహేష్ రెడ్డి కాసు కుటుంబంలో కూడా ఎప్పుడు ఇటువంటి అవినీతి ఇటువంటి వ్యవహారాలు లేవు అని ఇప్పుడు కాసు కృష్ణారెడ్డి అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు
జనాన్ని దోచుకొని తినటం. ప్రతి ఎమ్మెల్యే మీద కూడా మా సత్తనపల్లిలో మరుగుదొడ్డులో పనిచేసే కార్మికుడు జారిపడి చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ 6 లక్షలు 3 లక్షలు మాకు మామూలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మన మంత్రి అంబటి పెద్ద ఎత్తున గబ్బయ్యారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు విపరీతంగా నర్సరావుపేటలో గోపిరెడ్డి మీద అదే సామాజిక వర్గానికి చెందినటువంటి రొంపిచెర్ల జెడ్పీటీసీ గజ్జల బ్రహ్మారెడ్డి వంటి వైద్యులు కూడా తీవ్రంగా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఇలా ప్రతి శాసనసభ్యుడి మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటం, తర్వాత రకరకాలుగా డబ్బు అక్రమ మార్గాల్లో సంపాదించారనేటువంటి అసంతృప్తి కూడా ఓటర్లలో ఉంది. ఈ దీర్ఘకాలంగా నాగార్జున సాగర్ కాలువల పరిధిలో మరమ్మతులు లేక సకాలంలో నీరు రాక పంటలు ఎండిపోతా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు ఇటువంటివన్నీ కూడా అనేక ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమైనవి. వాటన్నిటి మీద మేము పనిచేస్తాం, మేము మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలుగుదేశం వైకాపా నేతలు చెబుతూ ఉన్నారు. ఎప్పుడుసేలా టైగర్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకురావడంలో జాప్యమైంది. కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న సమయంలో మొత్తం మీద వడికపూడి శాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆమోదాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ శాఖ నుంచి తీసుకొచ్చారు. ఇక రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వరికపూడి శాల ప్రాజెక్టును నిర్మాణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేక సమస్యలు కలగాపులగంగా అటు బాగా డెవలప్ అయినటువంటి అభివృద్ధి చెందినటువంటి చెల్లూరుపేట, నరసరావుపేట, సత్తనపల్లి వైపు ఉండగా బాగా వెనకబడ్డటువంటి పల్నాడు జిల్లా, అటు వినుకొండలో బొల్లాపల్లి వంటి మండలాలు కొన్ని ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాయి. మొత్తం మీద ఒకవైపు వాణిజ్య పంటలు ఎక్కువగా పండించి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పారిశ్రామికంగా పెద్ద గణనీయమైనటువంటి పెద్ద పరిశ్రమలు కూడా ఏం లేవు, చెప్పుకోదగ్గ పరిశ్రమలు. కేవలం పల్నాడులో సిమెంట్ కంపెనీలు తప్ప ఇతర అనుబంధ పరిశ్రమలు ఏమీ లేవు. నర్సాపేట లోక్సభ ఉంది. ఇప్పుడు పోటీ చేసే వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్ వైకాపా, కృష్ణదేవరాయలు తెలుగుదేశం తరపున పోటీలో ఉన్నారు. కృష్ణదేవరాయలు తిరిగి తన పార్లమెంట్ స్థానాన్ని నిలబెట్టుకుంటారు అనేది పరిశీలకులు భావిస్తున్నారు. ఇది